న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగ మహిళను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్, అన్ని విధాలా ఆదుకుంటామని శైలజ హామీ. ఫైర్స్లో పెట్టిన హోంమంత్రి అనిత జన్మదిన వేడుకలు, టీడీపీ నేతల సేవ కార్యక్రమాలు. కూటమి హయాంలో పట్టణ అభివృద్ధి పథకాలు, మాజీ హోంమంత్రి రాజప్ప. రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల వర్ధంతి, మత పెద్దలు ఘన నివాళి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం సంగవక్క గ్రామానికి చెందిన వికలాంగుల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల్ని చట్టపరంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపటి శైలజ తెలిపారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని గురు న్యూరో స్పెషాలిటీలో చికిత్స పొందుతున్న వికలాంగుల మహిళల్ని పరామర్శించిన శైలజ బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజతో పాటుగా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ, సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, పరవాడ తాతాబాబు, గాది రాజబాబు, షేక్ నవాబ్, జానీ, కుక్కడపు బాలాజీ, మహిళా నేతలు కర్రి శ్రీదేవి, పూడి సత్యవేమి, రాపేటి పద్మ, గడ్డియమ్మ తదితరులు ఉన్నారు. 18వ తారీఖు ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో సంగవాక విలేజ్, పాతకొట్టం మండలం దగ్గర పంచాయతీ. సో 35 ఏళ్ళ మహిళ మీద అత్యాచారం జరిగింది. తను తోటలోకి వెళ్ళినప్పుడు, అంటే ఫిజికల్లీ డిసేబుల్, తను మూగా చెవిటి. సో ఇంట్లో వాళ్ళు ఎంతకీ రాకపోతే వెళ్ళి చూస్తే అక్కడ తోటలో అన్కాన్షియస్గా పడుండి బట్టలు లేకుండా ఉండింది. సో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కాన్ చేపిస్తే బ్రెయిన్లో బ్లీడ్ అని తెలిస్తే, సో ఇక్కడ ఐ థింక్ తుని న్యూరో హాస్పిటల్, గురు న్యూరో హాస్పిటల్ తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 5-6 days అంటే మైకంలో లేదు, అన్కాన్షియస్గానే ఉంది. నిన్నే కొంచెం కాన్షియస్లోకి వచ్చింది. ఆ బ్లీడ్ వల్ల ఏంటంటే కుడి చెయ్యి, కాలు కూడా కొంచెం పక్షవాతం లాగా వచ్చిందనమాట. సో దానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఎవరైతే చేశారో ఇది అతనైతే ఐడెంటిఫై చేశారు. ఈజ్ లెస్ దెన్ 18 years, 16 years. కాకపోతే ఇంకా విక్టిమ్ ఇంకా పూర్తిగా కాన్షియస్లోకి రాలేదు. అంతే, తనతో కూడా అందరూ కమ్యూనికేట్ చేయలేరు, ఒక్క ఫ్యామిలీ తప్పితే. నిన్న కొంచెం పిక్చర్ చూపిస్తే ఐడెంటిఫై చేసి రియాక్ట్ అయింది. ఈరోజు మళ్ళీ కొంచెం ఇప్పుడు మాట్లాడించాను, ఇంకొంచెం డ్రౌజీగా ఉంది. ఎందుకంటే ఇంకా ఫుల్గా హెడ్ ఇంజరీ కాబట్టి మినిమం ఇట్ విల్ టేక్ టైం. సో పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తను కొంచెం రాయగలదు కూడా. సో ఇంకొంచెం ఫుల్గా తను నార్మల్ స్టేట్కి వస్తే ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అసలు ఏమైంది, ఏంటి, ఒక్కళ్ళేనా లేకపోతే ఎంతమంది ఉన్నారు అనేది ఇవన్నీ కూడా తెలిసాక డెఫినెట్లీ ఎవరైతే ఉన్నారో చేసిన వాళ్ళు వాళ్ళని కోర్టు ముందు ప్రజెంట్ చేసి రిమాండ్కి అయితే చేస్తారు. విక్టిమ్ ఎవరైతే చేశారో ఐడెంటిఫై అయ్యారు. సో హీ స్టిల్ అండర్. రీసెంట్గా పోలీస్ ఇచ్చిన నివేదిక ప్రకారం యాక్చువల్లీ 4% క్రైమ్ రేట్ తగ్గింది కంపారిటివ్లీ ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చింది. ఒక స్టేట్లో ఒక సంస్కృతి ఎలా ఉంటుంది అనేది బట్టి స్టేట్ లీడర్షిప్ బట్టి ఉంటుందండి. మనం ఇలాంటివి ప్రమోట్ చేస్తే డెఫినెట్లీ పెరుగుతుంది. కానీ మనం కాదు, మేము యాక్సెప్ట్ చేయదు అన్నప్పుడు డెఫినెట్లీ, అండ్ పోలీసింగ్ కూడా స్ట్రిక్ట్గా ఉంటే తగ్గుతుంది. ఆ 4% క్రైమ్ రేట్ అనేది అయింది. ఇప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. అందుకే నేను రాగానే ఫస్ట్ అతను జూనైల్ అనగానే అడిగింది, అది ఎందుకు చేశాడు, ఏమని చెప్పాడా, ఇస్ దేర్ ఎనీ అదర్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే రీసెంట్గా ఒక పాప మీద జరిగింది సమ్ 4-5 months బ్యాక్ వైజాగ్లో. జూనైలే ఆ పాప, ఇంకా చిన్నపిల్లవాడి కంటే. రీజన్ ఏంటంటే కంటెంట్, వీడియో కంటెంట్ చూసి ఏదైతే వస్తుందో ఫ్రీ కంటెంట్ అవైలబుల్ అలా. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే
కూటమి ప్రభుత్వం వల్లే పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఛాంబర్ ను ప్రారంభించిన ఆయన చినరాజప్ప మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీని బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారని, అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి మాత్రం శూన్యమని ఎమ్మెల్యే రాజప్ప పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే పెద్దాపురం సామర్లకోట మున్సిపాలిటీలకు సుమారు 20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాథ్, రాజు సూరిబాబు రాజు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ టైంలో వన్ సైడ్గా మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా మరి బలవంతంగా మరి ఇలా ఎన్నికలు జరిపించి వన్ సైడ్గా ఆ రోజు చేసుకోవడం జరిగింది. మరి అన్ని మున్సిపాలిటీలు కూడా ఏకగ్రీవంగా వైసీపీకి వెళ్ళిన అభివృద్ధిలో మాత్రం శూన్యం. వేళ పెద్దాపురం నియోజకవర్గం కానీ సామర్లకోట కానీ తీసుకుంటే ఈ 2 మున్సిపాలిటీలను కూడా వైసీపీ టైంలో ఈ కొత్త కౌన్సిల్ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మేము గవర్నమెంట్ వచ్చినారు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలను కూడా కౌన్సిల్ పాత్ర పోషించకుండా నా పాత్ర పోషించి ప్రభుత్వ పరంగా ఇంచుమించులో సామర్లకోట 10 కోట్లు, పెద్దాపురం 10 కోట్లు తీసుకొచ్చి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడం జరిగింది. దాని ద్వారా అనేక కార్యక్రమాలు ఇవాళ పెద్దాపురంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇవాళ పెద్దాపురానికి సంబంధించి సామర్లకోట సంబంధించి డైరెక్ట్గా పైప్ లైన్ తీసుకురావాలి, వాటర్ తీసుకురావాలని చెప్పి ఆలోచనతో ఒక కార్యక్రమం తీసుకొని దాన్ని కూడా సప్లై కురుతాయి. ఏలేరు అలా ఇవాళ సామర్లకోటానికి పెద్దాపురానికి కూడా నీరు సప్లై చేసే విధంగా టెండర్లు కూడా పెడుతుంది. అలాగే ఈ మున్సిపాలిటీలో నుండి పైప్ లైన్స్ అన్నీ కూడా పాత పైప్ లైన్స్ అయినాయి అని చెప్పి 38 కోట్లకు ఒక దానికి కూడా ఇచ్చి దానికి కూడా టెండర్ పిలిపించి తొందరగా చేయాలని ఆలోచించారు. అంటే ఈ పార్కు డెవలప్మెంట్ కానీ, ఆఫీస్ కన్స్ట్రక్షన్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, డ్రైన్స్ కూడా ఇలా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని అన్ని డ్రైన్స్ కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి దాని ప్రకారం తొందరలోనే కూడా ఒక 20 కోట్ల రూపాయలు ప్లాన్ చేసుకున్నాం. దానికి కూడా డ్రైన్స్ వస్తే 10% డ్రైన్లు అన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే ప్లాన్ తోటి మేము ఉన్నాం. మరి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కూడా కొత్త ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కూడా ఒక ప్లాన్ తోటి మరి ఎవరైతే పనిచేసేవాళ్ళు ప్రజల దగ్గర ఉంటే మంచి కౌన్సిలర్స్, మంచి బాడీ వస్తే ఇలా అభివృద్ధి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అభివృద్ధి జరుగుతుంది. కనుక అందరినీ కోరేది ఏంటంటే ఇలా చేయడం. అలాగే మేము కూడా పార్టీ పరంగా కూడా ఎమ్మెల్యేగా నేను కూడా నా బాధ్యత వహించి ఈ పెద్దాపురం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్ళడం అన్ని రంగాలుగా వచ్చేస్తాయని చెప్పి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. లొల్లా వాడపల్లి మార్గంలో 3.80 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జికి ఆయన మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే లొల్ల మీద నుండి వాడపల్లి వెళ్లే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ముచ్చిలి గ్రామంలో ముదునూరి వీరబాబు సొంత నిధులు 5 లక్షలతో నిర్మించిన మంచినీటి కుళాయిని ప్రారంభించారు. వేసవిలో తాగునీటి కొరత రాకుండా ఈ కుళాయి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ముదునూరి వీరబాబును అభినందించారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కంటంశెట్టి శ్రీనివాస్, కాయల జగన్నాథం, ఆదిరేపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూసంపూడి రామకృష్ణ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న గౌరవ ట్రస్ట్ బోర్డు చైర్మన్, దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు శ్రీ ముదునూరి వెంకటరాజు గారు, పాలక మండలి సభ్యులు, డిప్యూటీ కమిషనర్ శ్రీ చక్రధరరావు గారు, వేదిక 50 మంది పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు, అధికారులు, ఏదైతే 28వ తేదీన ప్రారంభించబడుతున్నటువంటి స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో దశమి శనివారం 28వ తేదీన స్వామివారి యొక్క ధ్వజారోహణంతో సాయంత్రం 5 గంటలకు ప్రారంభించడం, 3వ తేదీ వరకు కూడా ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 7 రోజుల పాటు స్వామివారి తీర్థం, రథోత్సవం, కళ్యాణం, వనవాహన మహోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, మహాపూర్ణావతి, చక్రస్థానం, శ్రీ స్వామివారి యొక్క శ్రీ పుష్పయోగం కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా విజయవంతంగా నిర్వహించుకోవాలని సమావేశంలో మనం చర్చించుకున్నాం. అధికారులందరూ కూడా వారి యొక్క
కార్యాచరణ వారు చెప్పడం జరిగింది. ఇది నోటిఫైడ్ ఫెస్టివల్ గౌరవ శాసనసభ్యులు ఆదివారం చేసిన ఏటా జరిగే స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు భాగంగా ఈ నెల 2వ తారీఖు నుండి ప్రారంభమై 3 కార్యక్రమాలు వైద్య పండుగ చేత జరపబడుతున్నవి. ఇందులో ముఖ్యంగా 2వ తారీఖు శనివారం సాయంకాలం బలిహరణ ధ్వజారోహణ అతోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. 29వ తారీఖు ఏకాదశి ఆదివారం 1 గంటకి స్వామివారి రథోత్సవం, తదనంతరం 6:30కి అమ్మవారు స్వామివారు కలిసి కళ్యాణ నిర్వహించడం. 8 గంటల నుంచి కళ్యాణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అలాగే 33-22 ద్వాదశి సోమవారం స్వామివారి పునరోత్సవం చాలా స్వామివారికి అతి ముఖ్యమైనది, అతి ప్రీతిపరమైన పునర్వారం సేవ జరుగుతుంది. అలాగే 35 త్రయోదశి మంగళవారం సదస్సు దివంగత పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల వర్ధంతి రాజమండ్రిలో జరిగింది. మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన ప్రవీణ్ ప్రగడాల వర్ధంతి కార్యక్రమానికి హాజరైన భక్తులు ప్రవీణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రవీణ్ ప్రగడాల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది అనుకున్న తర్వాత ఆలోచించి ఇష్టమై ఇవ్వట్లేదు అని చెప్పి కోర్టు కూడా వెళ్ళానని చెప్పి ఒకసారి కోర్టు పర్మిషన్ ఇచ్చినా కానీ ఇవ్వలేదు, నాకు ఇచ్చారు. మా ప్రగాఢ విశ్వాసం నమ్మిక ఏంటంటే ప్రవీణ్ ప్రగడాలని హత్య చేశారండి. అది ప్రభుత్వం కౌంటర్ వేయట్లేదు, రిప్లై వేయట్లేదు. మీరు ప్రభుత్వం రిప్లై చేస్తే వాదనలు బిగినైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే ప్రవీణ్ ప్రగడాలది హత్య అన్నది నేను నిరూపించగలను, మా లాయర్స్ నిరూపించగలరు. అంటే ఎవరు చంపారా అన్నది మేము చెప్పలేం, కానీ ప్రవీణ్ ప్రగడాల హత్య చేయబడ్డాడు అన్నది మేము నిరూపించగలం. అందువల్లే నేను పూర్తిగా నమ్మాను అతను హత్య చేయబడ్డాడు. కాబట్టే నేను ఈ పోరాటంలో దిగాను. సంవత్సరం నుంచి దీర్ఘకాలంగా నేను దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాను. నాకు నా అనుచరులు, నాకు నా బలం, నా బలహీనత కూడా. నాకు రాష్ట్రంలో ఇక్కడనే కాదు, ఎక్కడికి ఎవరికి ఏ ఆపద జరిగినా లేకపోతే ఎక్కడ ఏం జరిగినా ముందుండేది హర్షకుమార్. మొన్న కుందాలపల్లిలో జరిగిన, లేదంటే కోర్టుల పక్కన ఒక బ్రాహ్మణ కుటుంబం గురించి నేను వెళ్ళి పోరాటం చేస్తే నన్ను 48 రోజులు జైల్లో పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. పుష్కరాల టైంలో, లాస్ట్ పుష్కరాల టైంలో నేను సమాధులు దొడ్డి కావాలని నేను ఆందోళన చేస్తే 17 రోజులు నన్ను జైల్లో పెట్టాను. నేను సమస్యల మీద గొంతు విప్పుతాను, సమస్యల మీద మాట్లాడతాను, ఎక్కడన్నా ఎవరికన్నా ఆపద కలిగితే వెళ్తాను. అంతకుమించి తప్పుడు పనులన్నీ ఏమీ చేయను. ఈ రోజున మీటింగు ఎంత సక్రమంగా జరిగిందో మీరే చూశారు. చాలా శాంతి. పెందుర్తి రెవెన్యూ పరిధి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణానికి పాల్పడితే చర్యలు తప్పవని పెందుర్తి ఎంఆర్ఓ వెంకట హెచ్చరించారు. సర్వే నెంబర్ 75 అప్పర్ నర్సయ్య కాలనీలో జరుగుతున్న నిర్మాణాలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అలాగే పోలీస్ స్టేషన్ వెనుక సర్వే నెంబర్ 123లో నిర్మిస్తున్న భవనంపై కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై విచారణ జరుపుతున్నామని, వేపకుంట సర్వే నెంబర్ 26లో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తామని ఎంఆర్ఓ అన్నారు. సర్వే నెంబర్ చేమలాపల్లి మన వేపగుంట సర్వే నెంబర్ 75 ఏదైతే ఉందో, నేను మా ఫీల్డ్ స్టాఫ్ విఆర్ఓ ఆర్ఐ అండ్ మా డిప్యూటీ తహసీల్దార్తో కలిసి వెళ్ళి విచారణ జరిగిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. సుమారుగా 14-15 వరకు సైట్లు కన్స్ట్రక్షన్స్కి స్టార్ట్ అవుతున్నట్టుగా చూసి వచ్చాం. అయితే అక్కడ ఉన్న బెనిఫిషరీస్ ఎవరైతే కడుతున్నారో ఆక్రమణదారులు అనుకోవచ్చు, వాళ్ళని విచారణ చేస్తే గతంలోనే వాళ్ళ దగ్గర ఏదైతే అసెస్మెంట్ నెంబర్లు ఇవన్నీ ఉన్నాయి, ఉదూ తుఫాన్కి వచ్చిన కాంపెన్సేషన్ ఉన్నది, అవి గతంలో పాకలు ఉండేవండి. ఇప్పుడు కొత్తగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మాకు ప్రొసీడింగ్లు, కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్తో ఏ హౌసింగ్ అర్బన్ వారు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదకి ఇప్పించున్నారు. ఆ డబ్బులు కూడా మా అకౌంట్లో పడుతూ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మేము కడుతున్నామని అన్నారు. అయితే ఈ వివరాలన్నీ వాస్తవా కాదని తెలుసుకోవడం కోసం మేము ఏ హౌసింగ్ కూడా లెటర్ రాసి ఉన్నాము. ఇదే విషయాన్ని మేము జేసీ గారికి కూడా అప్రోచ్ చేసి లెటర్ ద్వారా రిపోర్టు పంపించున్నాం. దాని మీద వరుసగా పేపర్లో వచ్చిన
వార్తా కథనాల మీద మేము రిపోర్ట్ అయితే మేము కలెక్టర్ కార్యాలయానికి పంపించడం జరిగింది. ఇది వేపగుంట సర్వే నెంబర్ 75లో ఉంది. ఇక రెండోది మీరు అంటున్న పెందుర్తి సర్వే నెంబర్ 123 ఏదైతే ఉందో అది పార్కు స్థలం అని అంటూ ఉన్నారు. అది వాస్తవాలు ఏంటో తెలుసుకోమని మా విఆర్ఓ ఆర్ఎన్ కూడా ఆదేశించున్నాం. వాళ్ళు వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కడుతున్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేకపోయినట్లయితే యాక్షన్ తీసుకుంటామని పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక చీమలపల్లి 26 నిన్న కూడా మాకు నోటీస్ వచ్చింది. సుమారుగా 5 వరకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని. దాని మీద కూడా కన్సర్న్ విఆర్ఓని ఆర్ఐని కూడా పంపించున్నాం. వాళ్ళు తెలియజేసేది ఏంటంటే మాకు స్కీమ్ ఇచ్చారు, ఇలాగ రకరకాల అన్నీ మా దగ్గర ఫలానా వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం, వేరు రకాలుగా మాకు అన్నీ ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అందుకే మేము కడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు ఫీల్డ్లో చెప్పడం జరిగింది. అవి కూడా సేకరించమని అన్నాం. అదేవిధంగా ఈ వాస్తవాలు తెలిసేంత వరకు తేలే వరకు వాటిని కన్స్ట్రక్షన్ కూడా చేయొద్దని ఆదేశించున్నాం. దీన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయమని విఆర్ఓకి అండ్ విఆర్ఏకి కూడా తెలియజేసాం. ప్రజాభిమాన పాత్రుడు మహాసంకల్పం నెరవేరాలి. సొంత నిధులతో అయ్యన్న పాత్రుడు నర్సీపట్నానికి తలమానికంగా నిలిచే సృష్టి క్షేత్రం నిర్మాణ పనులు నిర్విఘ్నంగా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ భాళిఘట్టం శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామికి జలాభిషేకం నిర్వహించారు. ఆలయ చైర్మన్ గుల్ల శ్రీను, బీజేవైఎస్ నేత అడిగర్ల సతీష్ తో పాటుగా నీటి సంఘాల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక వైభవం జరిగింది. సనాతన హిందూ ధర్మం నిలబెట్టేందుకు చెరువు గట్టుపై 108 అడుగుల శివ పార్వతుల సృష్టి క్షేత్రం రూపకర్త అయ్యన్న పాత్రుడు సంకల్పానికి అందరూ సహకరించాలని కోరారు. నర్సీపట్నం నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయిలో ఒక చిత్రపటంలో నర్సీపట్నాన్ని నిలపాలనే ఒక గొప్ప సంకల్పంతో పెద్దలు శాసనసభాపతి గౌరవశ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి యొక్క కుటుంబీకులు సంకల్పించినటువంటి మన నర్సీపట్నం నడి ఒడ్డున ఉన్నటువంటి పెద్ద చెరువులో శివ పార్వతుల యొక్క 108 అడుగుల విగ్రహాన్ని నిర్మించి తలపెట్టడానికి గొప్ప సంకల్పం. ఈ యొక్క సంకల్పం ద్వారా నర్సీపట్నం ప్రపంచ స్థాయిలోనే ఒక పర్యాటక ఆధ్యాత్మిక అదేవిధంగా అనేకటువంటి ఉపాధి అవకాశాలు కల్పించుకునే విధంగా తయారవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, దీన్ని ఒక ఆధ్యాత్మికంగా హిందూ ధర్మ సనాతన నిలపడం కోసం అని ఆలోచన చేయకుండా ఒక సద్గుణాలతో కలిగి ఒక దురదృష్టంతో దీన్ని ఆపాలని అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. దయచేసి నర్సీపట్నం ప్రజానికానికి అదేవిధంగా ఈ యొక్క పెద్ద చెరువు ఏదైతే ఉందో పెద్ద చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్ట రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. దయచేసి ఇక్కడ పెద్ద చెరువులో వేసినటువంటి ఈ ర్యాంప్ ఏదైతే ఉందో ఈ ర్యాంపు కనీసం అక్కడ విగ్రహాన్ని నిలపడానికి ఆ మెటీరియల్ తీసుకురావడానికి వేసినటువంటిది. దీని యొక్క చెరువుని ఒక్క గజం కానీ ఒక అడుగు కానీ ఎటువంటి కబ్జాలకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు తీసుకున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నంలో పెద్ద చెరువులో 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని నిర్మించ తలపెట్టారు. ఈ బృహత్తర కార్యక్రమానికి మనవంతుగా అందరం సహాయ సహకారాలు అంటే అందించకపోయినా ఈ కార్యక్రమానికి ఎవ్వరూ అడ్డు తగలకుండా చూసుకునే బాధ్యత మనందరిలోనే ఉందండి. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి. ఇది మంచి కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమం వల్ల చుట్టూ ఉన్న ప్రజలు కావచ్చు, పొలాలు కావచ్చు, పరిసరాలు కావచ్చు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయండి. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లుతారండి. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నం ముఖద్వారంగా ఉండేటువంటి ఈ ప్రాంతం బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలనేటువంటి ఒక కాంక్షతో నర్సీపట్నం ప్రజలు మరియు ఆంధ్ర రాష్ట్ర శాసనసభాపతి గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తన స్వంత నిధులతో ఈ నర్సీపట్నం ముఖద్వారమైనటువంటి పెద్ద చెరువు దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి పూనుకున్నారు. ఈ విగ్రహం శివపార్వతుల యొక్క అభిముఖంగా ఉండేటువంటి ఒక 108 అడుగుల విగ్రహం. ఈ విగ్రహాన్ని ఈ పెద్ద చెరువులో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జరిగే ఈ మంచి కార్యక్రమానికి అయ్యన్న పాత్రుడు గారు ఎంతో కృషిగా చేస్తున్నారు. దానికి కొంతమంది శక్తులు, దుష్ట శక్తులు దీన్ని ఆపాలని, ఏదో చెడ్డ పేరు తేవాలని వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. రైతులందరూ ఎవరో నమ్మొద్దు. రైతులకి మంచి శిక్షగా ఉంటుంది. కాబోయే రోజుల్లో ఎటువంటి నీరుకి అడ్డు లేకుండా మంచిగా తయారు చేస్తారు. దాని గురించి మీరు ఎవరో అపోహలు నమ్మొద్దు.
ఇప్పుడు వేసిన ర్యాంప్ రేపు తీసేస్తారు. విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఈ ర్యాంప్ తీసేసి చెరువుని మంచి అభివృద్ధి, మంచి కుండీలా మంచి అభివృద్ధి చేస్తారు. చేసి ఎంతో నీరు నిల్వ ఉండేలాగా ఎప్పుడూ చెరువు ఆరకుండా మంచి సదుపాయం రైతులకి అందిస్తారు. దాన్ని బట్టి మీరు ఏ ఒక్క వ్యక్తి అయినా అపోజిషన్ వాళ్ళకి ఏ పని లేదు. ఇప్పుడు పోయిన 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు రైతులకి. ఏ ఒక్క కాలం చేశారా? రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేసిన అవినీతి అక్రమాల చిట్టాలను బయటకు తీస్తున్నామని, ఆ పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు చేసిన అవకతవకలన్నీ నిరూపించడానికి సిద్దంగా ఉన్నట్లు జనసేన నేతలు స్పష్టం చేశారు. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నివాసం వద్ద జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు అడప శ్రీనివాసరావు, వేగిచెట్టి రాజు, తోట రామకృష్ణ, గంటి రాజు తదితరులు మాట్లాడారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని, ఎక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. బత్తుల ఆయన సతీమణి వెంకటలక్ష్మిపై పదే అసత్య ఆరోపణ చేస్తున్న జక్కంపూడి రాజా, గణేష్లకు చిత్తశుద్ది ఉంటే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, ముక్కా రాంబాబు, ముక్కా జయ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి మీద ఏదైతుందో మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు వెంకటలక్ష్మి గారి మీద అయితే చాలా మహిళలు కించపరిచేలాగా ఆరోపణలు చేసి 40 సంవత్సరాల రాజకీయ చరిత్రను చెప్పుకునే నీచమైన దౌర్భాగ్యాలను దిగినటువంటి మాజీ ఎమ్మెల్యేని ఇవాళ జనసేన పూర్తిగా ఖండించబోతుంది. ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధిలో రాష్ట్రంలో ముందంజలోకి వెళ్తూ ఏ విధమైన క్రైమ్లో కానీ ప్రజల్ని శాంతియుతంగా పరిపాలించడంలో కానీ ఎక్కడా కూడా బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో 175 నియోజకవర్గంలో రాజానగరంలో మంచి ఇదిలో ఉందని చెప్పుకోవాలి. అలాంటి రాజానగరం నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం నుంచి స్థానికుడు కాకపోయినా మాజీ ఎమ్మెల్యే గత 2019లో అధికారంలోకి వచ్చి రాజానగరం నియోజకవర్గంలో ఒలగబెట్టింది ఏమీ లేదు. ఎంతమంది శిరోమండలం, అలాగే బీసీలపై దాడులు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, భూ కబ్జాలు, ఎవరైనా ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు, ఎన్నో క్రైమ్లో వాళ్ళ రాజానగరంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి. అభివృద్ధిలో వెనకంజలో ఉన్నాడు, క్రైమ్లో నెంబర్ 1లో ఎవరుతున్నాడో చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో మట్టి మాఫియా చేస్తారు, గంజాయి అని ఆయన ఆరోపణలు చేస్తారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ కార్యకర్తలకి ఆయనకి కూడా చెప్తున్నాం, మీరు గత ప్రభుత్వంలో క్రైమ్ ఎంత ఉందో చూడండి. మీరు 2019 నుంచి 24 దాకా మీరు క్రైమ్ ఎంతో చూడండి. ఇవాళ 20 నెలలు అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది అభివృద్ధి విషయంలో కూడా ముందంజలో ఉన్న క్రైమ్ రేట్లో కూడా చాలా మేము క్రైమ్ను ప్రోత్సహించకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా చూడాలని ఒక నియోజకవర్గాన్ని ఒక బాటలు తీసుకెళ్తే ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష కూడా పాత్ర కూడా పోషించలేకుండా ఈ మధ్యకాలంలో పెట్టి ఆరోపణలు చేస్తూ సాక్షాత్తు మా జనసేన వీర మహిళ అయినటువంటి మా బత్తుల వెంకటలక్ష్మి గారి మీద కొంగు చాచి డబ్బులు దండుతుందని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. నిజంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర మా నాన్నగారు ఇది, మా అమ్మగారు ఇదని చెప్పుకునే నువ్వు, నీ ఇంట్లో తల్లి ఉంది, అలాగే నీకు భార్య ఉంది, అలాగే నీకు మరదలు గారు ఉంది. విశాఖ అక్కయ్యపాలెం చేపల మార్కెట్ పై ఉన్న సచివాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేపట్టారు. సచివాలయం వార్డు ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న పైల రాజేష్ ను సచివాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కయ్యపాలెం లలితానగర్ లో నివాసం ఉంటున్న ద్వారపురెడ్డి గంగరాజం, అతని కుమారుడు గణేష్ కి రాసిన స్థిరాస్తి సెటిల్మెంట్ డీడ్ ప్రాసెస్ చేయడానికి 90,000 లంచం డిమాండ్ చేయగా 80,000కు ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు గణేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో సచివాలయ ఉద్యోగి రాజేష్ ను 80,000
మద్దతుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడిలో డీఎస్పీలు రమణమూర్తి, హర్షిత, సీఐలు శ్రీనివాస్, వెంకట్రావు సిబ్బంది పాల్గొన్నారు. ఏదంటే ఇది ఒక్కటే తీయండి 30 సెకండ్స్ 30 సెకండ్స్. వీడియో తీసినప్పుడు ఏదంటే ఇది ఒక్కటే తీయండి 30 సెకండ్స్ 30 సెకండ్స్. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాల కింద మంజూరైన సుమారు 6.30 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది నిర్మాణాన్ని అన్ని వార్డుల్లో తన హయాంలో పూర్తి చేసిన సంతృప్తి కలిగిందని గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నారు. సర్పంచ్గా తాను పాలక మండలి బాధ్యతలు తీసుకున్నప్పుడు నుండి ఇప్పటి వరకు చేసిన అభివృద్ది పనులు పంచాయతీకి ఆర్థిక వనరులు చేకూర్చే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ కట్టడాల్ని చాలా వరకు పూర్తి చేశానని తెలిపారు. వీటిలో ముఖ్యంగా గ్రామంలో గ్రామస్తులకు చిరకాల సమస్యగా ఎదుర్కొంటున్న చివరి మజిలీకి అవసరమయ్యే హిందూ శ్మశాన వాటిక నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే సత్యప్రభ మరియు వివిధ వర్గాలకు చెందిన ప్రజల సహకారంతో దాదాపు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు ఆసిన శ్రీను, కొల్లు బాబురావు, వై భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ గ్రామంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తును ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఉదాహరణకి ఎన్వి మార్కెట్ వరకు వచ్చేటప్పటికి అందులో కొంతమంది వ్యక్తులకి కొద్ది ఇబ్బంది జరిగింది, వాస్తవం, నేను ఒప్పుకుంటాను. కానీ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మరి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపును కూడా దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్, ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు. ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది, పక్కనేమో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. ఆదివారం కానీ, మంగళవారం కానీ, లక్షవారం కానీ మరి ఆడ మనుషులు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఓ పక్కనేమో సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపు గ్రామ సేవ, గ్రామ పంచాయతీ వారు మార్కెట్ అక్కడికి మార్చండి, గ్రామ సభ జరగట్లేదని దేవస్థానం వారు పంచాయతీ మీద ఒత్తిడి చేయటం, తద్వారా గ్రామానికి మార్కెట్ అందుబాటులోనే ఉండాలి, గ్రామంలో ఉన్నటువంటి స్వామివారి గ్రామ సభ జరగాలనేటటువంటి ఉద్దేశంతో మరి పంపా బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని ఖాళీ చేశాం. ఖాళీ చేయటంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాను, కొంత బాధ కూడా అనిపించింది. ఉన్న వాళ్ళని ఖాళీ చేస్తున్నామే అనేటటువంటి బాధ అనిపించింది. కానీ కాకపోతే అల్టిమేట్గా గ్రామాన్ని, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని, అభివృద్ధిని, శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపుని దృష్టిలో పెట్టుకుంటే మరి నిర్ణయం తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కొన్ని అవాంతరాలు మార్కెట్ నిర్మాణంలో వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ విషయం గౌరవ హైకోర్టు వారి ముందుంది. వారు కూడా 30వ తారీఖుని ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని అనుకుంటున్నాం. 30వ తారీఖున వాయిదా ఉంది. మరి ఈ గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని శాశ్వతమైనటువంటి మార్కెట్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇకపోతే మరి అన్నవరం గ్రామానికి అత్యవసరమైనటువంటి హిందూ శ్మశాన వాటి, సాధారణంగా మీకు తెలుసు శ్మశానాన్ని, ఆ సబ్జెక్టుని హ్యాండిల్ చేయడానికి ఎవరో ఇష్టపడరు. ఏం చేతనంటే శ్మశాన వాటికి ఒక సెంటిమెంట్ కాబట్టి. కానీ ఇక్కడ గ్రామంలో మీరందరి సహకారంతో మరి సువిశాలమైనటువంటి స్థలాన్ని
ప్రభుత్వం నుంచి సేకరించి 3.5 సంవత్సరాలు యజ్ఞంలాగా అదే పనిగా కలెక్టర్ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, సెక్షన్లకి, వివిధ కార్యాలయాలకి వెళ్ళి అధికారులందరితోటి మాట్లాడి ఆ నూతన శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం మరి నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే ఈ గ్రామానికి ఒక నూతన శ్మశాన వాటిక ఏర్పాటు చేయబడుతుంది. అందులో విశాలమైనటువంటి పంపానది ఒడ్డున విశాలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక ముందు కార్యక్రమాలు జరుగుతాయి. దానికి మరి 30 లక్షల రూపాయల నిధులు ఎన్ఆర్జీఎస్ నుంచి గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభారాజా గారు ఇచ్చారు. సిమెంట్ రోడ్డు కూడా నిర్మాణం చేశారు. మరి ఆర్యవైశ్యులు అయితే కైలాస రథాన్ని ఇచ్చారు. అలాగా వివిధ వర్గాలు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఆ శ్మశాన వాటికలో శివుడి విగ్రహ ప్రతిష్ఠ కోసం మరి పసుపులేటి రమేష్ గారు కానీ, శ్రీ సత్యహరిశ్చంద్రుని విగ్రహ ప్రతిష్టాపన కోసం కర్రి అన్నాజీ గారు, కర్రి సుభాష్ గారు అబ్బాయి అన్నాజీ గారు వారు ముందుకొచ్చారు. అలాగే శ్రీ మాజీ సర్పంచ్ గారు గౌరవనీయులు చిట్టూ శ్రీరామచంద్రమూర్తి గారు యొక్క కుమారులు ఆయన పేరు మీద ఒక దహన వాటిక నిర్మించడానికి ముందుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగ మహిళను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్, అన్ని విధాలా ఆదుకుంటామని శైలజ హామీ. పాయకలో పెట్టిన హోంమంత్రి అనిత జన్మదిన వేడుకలు, టీడీపీ నేతల సేవ కార్యక్రమాలు. కూటమి హయాంలో పట్టణ అభివృద్ధి పథకాలు, మాజీ హోంమంత్రి రాజప్ప. రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల వర్ధంతి, మత పెద్దలు ఘన నివాళి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.